అందరికీ జేవి దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల కాన్స్టిట్యూన్సీ. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, అణగారిన వర్గాల వెనకట్లో నిలబడితే కేసులు పెడతారు. ఒకవేళ నిజంగా ఒక బలమైన అండ ఈ దళితుల వెనకట్ల వస్తుంది అనేటువంటి అనుమానం వచ్చినా కూడా వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్ర. ఎందుకని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ నుంచి వస్తా ఫ్లైట్లో వీడియో చూశాను. ఏంటి వీడియో అంటే, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వాళ్ళ అబ్బాయి, అతను సుందర్ అనుకుంటా పేరు, సుందర్. ఇతను ప్రవీణ్ పగడాల కేసులో కోర్టుకు వెళ్తాడట. కోర్టుకు వెళ్తూ ఈనాడు పేపర్ చదివాడట. పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చదివి, నేను ఇంకో ముందే చెప్పాను మీకు, పివి సునీల్ కుమార్ దొంగని, ఇది వాళ్ళ పేపర్లో రాసుకొచ్చారని చెప్పాడు. అసలు ఈ హర్ష్ కుమార్ గారు ఈ సుందర్ గారిని ఏ స్కూల్లో చదివించారో నాకు తెలియదు, కానీ సుందర్ నీకే చెప్తున్నా. ఇది ఈనాడు పేపర్ అండి. ఈనాడు పేపర్ ఎవరిదండి? తెలుగు రాష్ట్రాల్లో ఎల్కేజీ చదువుకునే పిల్లడు అడిగితే చెప్తాడు ఈనాడు పేపర్ ఎవరిదో. ఖచ్చితంగా దీన్ని పచ్చ పేపర్ అని, పచ్చ మీడియాకి సంబంధించిన పేపర్ అని అంటారు. వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏనాడైనా దళితుల అభ్యున్నతి కోసం ఒక మంచి వార్త రాశారండి? ఏనాడైనా దళితులు ఎదుగుతూ ఉంటే, లేకపోతే అలా మంచి పొజిషన్లో ఉంటే ఈ పేపర్లో వచ్చిందండి? ఇందులో కేవలం అణగారిన వర్గాలని ఎప్పుడు కించపరచడానికి, అవమానించడానికి మాత్రమే ఈ పేపర్ను వాడతారు, ఈనాడు అనే పేపర్. అయితే ఇక్కడ పివి సునీల్ కోసం ఒక వార్త వచ్చిందండి ఇవాళ. అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని వచ్చి పక్కన ఒక 2 డాట్స్ ఉన్నాయి. వీడు అంటాడు సుందరు, ఇదిగో పేపర్లో వచ్చేసింది, ఇక్కడేం క్వశ్చన్ మార్క్ లేదు, ఫుల్ స్టాప్ ఉందని. ఫుల్ స్టాప్ గంచుకులు ఉంటారా? ఏ స్కూల్లో చదివించారు మీ నాన్నగారు నిన్ను? ఎంపీ గారు ఏ స్కూల్లో చదివించారు నిన్ను? ఏ స్కూల్లో చదువుకున్నావు? అసలు బడికి వెళ్ళావా? ఫుల్ స్టాప్ అంటే ఒక చుక్క ఉంటుంది, దాని పక్కన ఇంకా చుక్క ఉందంటే ఆ సెంటెన్స్ ఇంకా ఉంది అని అర్థం. ఇది కింద వార్త కూడా చదవాలి కదా నువ్వు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్, ప్రభుత్వ న్యాయవాది జీవీఎల్ మూర్తి వాదనలు వినిపించారు. వీళ్ళు కేవలం వాదనలు వినిపించారు ఇందులో, అంతే తప్ప ఇదేం కోర్టు తీర్పు కదా. సుమారుగా పివి సునీల్ కుమార్ గారు 32 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. ఆయన 32 సంవత్సరాల్లో ఎన్నో అభినందనలు పొందాడు. ఎంతోమంది సుమారుగా 6-7 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రుల చేతుల మీదుగా పథకాలు అనుకున్నటువంటి అనుభవం ఆయనకు ఉంది. ఈ 32 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా అతని మీద ఏ ఒక్క అవినీతి కంప్లైంట్ లేదే. కేవలం రఘురామకృష్ణరాజుతో విభేదం వచ్చిన తర్వాతే కదా సునీల్ కుమార్ గారి మీద కేసు పడింది. రఘురామకృష్ణరాజు ఒక్కడే కదా సునీల్ కుమార్ గారి మీద కంప్లైంట్ ఇచ్చింది, అతని మీద విచారణ జరిపించడం కోరింది. ఇప్పటికీ సునీల్ కుమార్ గారిని అన్యాయంగా సస్పెండ్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో నిజంగా సునీల్ కుమార్ గారు అన్యాయం చేసి ఉంటే, అధికారం కలిగిన పార్టీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే తీసుకెళ్లి రిమాండ్లు వేసేటువంటి పార్టీ, ఇవాళ ఎవరైనా అణగార వర్గాల తరపున నిలబడితే వాళ్ళకి జైలు శిక్షలు వేసేటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయినా కూడా సునీల్ కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? ఎందుకు ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేకపోయింది కోర్టులో? ఎందుకు కోర్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సునీల్ కుమార్ అగేన్స్ట్గా తీర్పు ఇవ్వలేకపోయింది? ఎందుకంటే ఇవన్నీ కూడా ఆరోపణలు కాబట్టి సునీల్ కుమార్ గారిని ఎంతవరకు ఏం పీకలేకపోయింది. అయితే ఇంకొకటి ఇవాళ జరిగింది ఏంటంటే, ఎవరైనా నిస్సహాయంగా ఉన్నప్పుడు, మా మీద దాడులు జరిగినప్పుడు, సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద ఉన్మాదం జరిగినప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో గురైనప్పుడు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళని చూపించినప్పుడు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి పేపర్లు, ఏ పేపర్ కూడా వాళ్ళ కోసం రాయినప్పుడు, వాళ్ళు నిస్సహాయతలో ఉన్నప్పుడు, వాళ్ళు నిజాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం నిలబడినటువంటి ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే ఇవాళ ప్రశ్న ఛానల్. అలాంటి ప్రశ్న ఛానల్ని, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడినటువంటి ఆ ప్రశ్న ఛానల్ CEO రావణ్ని ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. రావణ్నే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ్యుడిషియరీ వ్యవస్థలో ఇవాళ కోర్టుల్లో కేసులు వాదించడం కానీ, అణగారిన వర్గాల వెనకాల వాళ్ళు డబ్బులు లేక కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వెనకాల నిలబడి, నేను మీ వెనకాల నేను ఉన్నాను, మీకోసం కోర్టులు నేను వాదిస్తానని చెప్పి అతను డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల వెనకాల నిలబడినటువంటి ఏకైక అడ్వకేట్ లాయర్ జడ శ్రావణ్ కుమార్, ఆయన మీద కూడా ఇవాళ కేసులు కట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ జాతి అందరికీ ఒక పెద్ద దిక్కుగా, ఒక ధైర్యంగా నిలబడతాడనేటువంటి ఒక ముందు చూపుతో ఇవాళ సునీల్ కుమార్ గారి మీద సొంత జాతీయులైనటువంటి కొంతమంది కుక్కలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని బేషరతుగా ఖండిస్తా ఉన్నాను. ఈ కుక్కలకు చెప్తున్నాను నేను, మీరు సునీల్ కుమార్ గారి మీద ఈ RSS బిస్కెట్లు తీసుకుని మురిగింది చాలు.
ఆర్ఎస్ఎస్ అంటే మళ్ళీ ఆ ఆర్ఎస్ఎస్ అనుకుంటారు వినేమో. ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ అంటే రఘురామకృష్ణరాజు, ఎస్ అంటే సుందర్, ఎస్ అంటే శ్రీరాజ్. ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని ఎక్కడి నుంచైనా మీరు మానుకోమని చెప్పి మీకు చాలా మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నాను హర్ష్ కుమార్ గారు, మీకు మీ పిల్లలకి కూడా. ఇక మీదట ఇలాంటి తప్పుడు ఆరోపణలతో చేస్తే నేను కూడా మీకోసం మాట్లాడవలసిన పరిస్థితులు వస్తాయి. మీకున్నటువంటి కాలేజీ వెనుక ఉన్నటువంటి స్థలాల కోసం మాట్లాడవలసి వస్తుంది. రాజమండ్రిలో ప్రవీణ్ ప్రగడాల కేసు కోసం మీరు ఎందుకు పరితపించిపోతున్నారో, ప్రవీణ్ ప్రగడాల యొక్క స్థలం ఎక్కడుందో, ఆ స్థలం పక్కన మీ స్థలం ఎక్కడుందో, ఈ యొక్క స్థలాల యొక్క కుట్ర ఎంత ఉందో అది కూడా నేను మాట్లాడవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇక్కడతో ఈ గొడవను మీరు ఆపేయండి దయచేసి. ఇలాంటి పరిస్థితుల్లో జాతి చాలా ఇబ్బందులు ఉంది. కలిసి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి జాతి ఐక్యత కోసం కృషి చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను హర్ష్ కుమార్ గారు, మీకు మీ పిల్లలకి. మరి ముఖ్యంగా రావణ్ ప్రశ్న టీవీ సీఈఓ గారి యొక్క అరెస్ట్ని బేషరత్గా ఖండిస్తూ జగన్ గారి మీద పెట్టినటువంటి కేసులను కూడా కొట్టివేయాలని చెప్పి కోరుతూ కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ.